ఓకే. నిన్న మార్నింగ్ నిన్న క్లాస్‌లో మెయిల్ మెర్జ్‌లో ఏదైనా డౌట్స్ ఉందమ్మా? No, sir. నో డౌట్సా? అర్హం. No, sir. No doubt, sir. ఓకే. వెరీ గుడ్. ఆ నోట్స్ అంతా కంప్లీట్ అయిపోయిందమ్మా. Sir. కంప్లీట్ అయిందా? కొంచెం పెండింగ్ సార్. కంప్లీట్ చేశాండి. ఓకే. ఇది Okay. ఏరో మార్క్స్ స్టైల్స్ చేసి మెయిల్ మెర్జ్ కంప్లీట్ చేస్తామమ్మా ఈరోజు. ఓకే. Okay. Today we are going to discuss about macros. What is macros? Macros ఎందుకు ఏం వర్క్ చేస్తుందంటే macros nothing but and to record our content. అంటే మనం ఏం చేస్తాము అంటే ప్రీవియస్ గానీ అట్ ప్రెసెంట్ గానీ లేకపోతే లెటర్ గానీ ఒకసారి టైపింగ్ చేసిందని మనం ప్రీ రికార్డ్ చేసి మనం వ్యూ చేసుకునేదాన్ని మనం మ్యాక్రో అంటామా. మ్యాక్రో ఇస్ ఎ షార్ట్ కట్ టు టాస్క్ యూ డూ రిపీటెడ్లీ. ఇన్ అదర్ వర్డ్స్ macro is a way to create a shortcut for the task that you do a lot. Is it okay? అంటే మనం రిపీటెడ్ గా చేసేది కట్ కాపీ పేస్ట్ కావచ్చు, కాపీ కావచ్చు, లేకపోతే టైపింగ్ కావచ్చు, ఏదైనా కాదు రిపీటెడ్ గా చేస్తా ఉండేదాన్ని మనం ఒకసారి రికార్డ్ చేస్తే ఏమవుతుందంటే అంత టాస్క్ మొత్తం రికార్డ్ అవుతుంది. జస్ట్ మీరు కంప్లీట్ చేసేసి సేవ్ చేసి పెడితే మళ్ళీ ప్లే చేస్తే ఆటోమేటిక్ మీరు చేసిన టాస్క్ అంతా రిటర్న్ వచ్చేదాన్ని మనం మ్యాక్రోగా ఎంఎస్ వర్డ్ లో ఎట్లా క్రియేట్ చేయాలని ఈరోజు చూస్తాం. Okay, and how to create a macro in MS Word? Just open a new document, that is empty document. Type in a few words whichever you want to enter in your document. Highlight your text, a single word for a text. For the menu bar, click view, then macro. Okay na, అది మనం ప్రాక్టికల్ గా చూసినప్పుడు ఎక్కడ మ్యాక్రో బటన్ ఉంటుంది, ఎట్లా క్రియేట్ చేయాలని ఐ విల్ టెల్ యూ. ఓకే, జస్ట్ మీరు దీంట్లో ఒక క్లారిటీ వస్తుంది చూస్తే మన ప్రాక్టికల్ ఉన్నప్పుడు మనం చూస్తాం. టు అసైన్ యువర్ మ్యాక్రో నేమ్, assign your macro. To store macro is description. Number 1, give the name to your macro. Okay, next after choosing your macro, one of the given option, it can be formed as a keyboard or from a toolbar. అంటే షార్ట్ కట్ గా మీకు కీబోర్డ్ గా కావాలంటే కీబోర్డ్ లో షార్ట్ కట్ ఇచ్చి మార్నింగ్ కీబోర్డ్ లో షార్ట్ కట్ ఇచ్చి వర్క్ చేయొచ్చు. అదర్ దాన్ యూ క్లిక్ అండ్ టూల్ బార్ కార్నర్ లో మనం వర్క్ చేస్తాం కదా టూల్ బార్ లో, సేమ్ ఆ టూల్ బార్ లో ఇచ్చి టూల్ బార్ పైన మనకి వ్యూ లా వచ్చేటట్టు మనం క్లిక్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇచ్చే ఆప్షన్ నే వర్కౌట్ చేస్తుంది. నెక్స్ట్ ఫైనలీ సెలెక్షన్ ఇన్ దిస్ డిస్క్రిప్షన్, జస్ట్ ఏ రికార్డ్ వెన్ ద మ్యాక్రో వాస్ క్రియేటెడ్ అండ్ హూ క్రియేటెడ్ ఇట్. ఓకే, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ మ్యాక్రో జస్ట్ సెలెక్ట్ యువర్ ఫాంట్, మెనూ, సెలెక్ట్ బోల్డ్ సైజ్. అంటే ఏదైనా కానీ మనం ఏ మూవ్మెంట్ చేసినా కర్సర్ కి మూవ్మెంట్స్ చూపిస్తుందన్నమాట. ఓకే, లెట్ వి సీ హౌ టు క్రియేట్ మ్యాక్రో. ఓకే, దిస్ ఇస్ ద టూల్ బార్. అంటే మనం ప్రీవియస్ ఓ డాక్యుమెంట్ తీసుకున్నాం, లేకపోతే న్యూ డాక్యుమెంట్ ఎంటీ డాక్యుమెంట్ తీసుకున్నాము. దీంట్లో ఎంటీ డాక్యుమెంట్ తీసుకున్నాము. ఎంటీ మ్యాక్రో బటన్ ఎక్కడ ఉంటుంది? జస్ట్ టూల్ బార్, క్లిక్ వ్యూ బటన్, కార్నర్ ఇస్ మ్యాక్రో. ఇస్ ఇట్ క్లియర్ మా? ప్రీవియస్ గా మనం రికార్డ్ చేసి పెట్టి ఉంటే మ్యాక్రో, వ్యూ మ్యాక్రో చూస్తాము. వ్యూ మ్యాక్రో ఏం లేదు. నెక్స్ట్ హోమ్, వ్యూ, మ్యాక్రో, వ్యూ, మ్యాక్రో బటన్ కనబడుతుందమ్మా ఇక్కడ? ఎస్ సార్. ఓకే, వ్యూ మ్యాక్రో, రికార్డ్ మ్యాక్రో.
అంటే 2 ఆప్షన్స్ ఉంది చూడండి. రికార్డ్ మ్యాక్రో. జస్ట్ క్లిక్ ద రికార్డ్ మ్యాక్రో. దిస్ ఈస్ ద బటన్ విచ్ ఈస్ ప్రీవియస్లీ వి సీ ఇన్ ద పీపీటీ. ఓకేనా? బటన్ అన్నా క్రియేట్ చేసుకోవచ్చు, ఎయిదర్ కీబోర్డ్ అన్నా క్లిక్ చేయొచ్చు. మ్యాక్రో 1 మనం నేమ్ ఏమి ఇచ్చినామా? మ్యాక్రో 1. ఓకే, ఆ నేమ్ ఇచ్చిన తర్వాత డాక్యుమెంట్స్ ఏమి ఆల్ డాక్యుమెంట్స్ లేకపోతే యూనిట్ 2 ఏదన్నా కానీ ఆల్రెడీ ఉంటే లేకపోతే క్రియేట్. జస్ట్ క్లిక్ ఓకే. మ్యాక్రో 1 హ్యాస్ బీన్ క్రియేటెడ్. మనం ఒక్కసారి మ్యాక్రో ఇచ్చిన వెంటనే మన కర్సర్ చూసినారా ఎట్లా కనబడుతుంది మా? ఇజ్ ఇట్ క్లియర్? కింద చూడండి ఒక క్యాసెట్ లాగా మన కర్సర్ ప్రీవియస్ గా ఉండింది, ఎట్లుండింది ఇప్పుడు చూడండి ఎట్లుంది. ఎట్లుంది మా? ఇక్కడ చూడండి కర్సర్. ఓకే, రాలేదు సార్. కర్సర్ రాలేదు మా అర్హం కింద. ఇప్పుడు వచ్చింది సార్. కర్సర్ కింద ఒక క్యాసెట్ లాగా వస్తుంది చూడు. ఎస్ సార్. ఓకే, అది మ్యాక్రో బటన్ అన్నమాట. ఓకే, ప్రీవియస్ గా మనం చూసినప్పుడు వ్యూ మ్యాక్రో, రికార్డింగ్ మ్యాక్రో ఉంది. ఇప్పుడు చూసినారా మన బటన్ ఏం మారిందమ్మా? వ్యూ మ్యాక్రో, స్టాప్ రికార్డింగ్, పాస్ రికార్డింగ్. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? కనబడుతుందా? స్టాప్ రికార్డింగ్, పాస్ రికార్డింగ్. ఓకే, సపోజ్ మన రికార్డింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, జస్ట్ స్టాప్ ద రికార్డింగ్. రికార్డింగ్ హ్యాస్ బీన్ స్టాప్డ్. ఓకేనా? మనం ఇప్పుడు మళ్ళా దాన్ని వ్యూ చేయాలంటే ఏం చేయాలా? రికార్డింగ్ ఉందా లేదా మ్యాక్రో సపోజ్ మొత్తం కంప్లీట్ చేస్తాం. డెలీటెడ్. హోమ్, వ్యూ యువర్ మ్యాక్రో, వ్యూ మ్యాక్రో, వ్యూ మ్యాక్రో. మ్యాక్రో 1 అనేది ఆల్రెడీ మనం క్రియేటెడ్. జస్ట్ క్లిక్ మ్యాక్రో 1, రన్ ద మ్యాక్రో. రన్ ద మ్యాక్రో అంటే ఏం చేసింది చూడండి మా మూవ్మెంట్స్. అది ఏం చేసినాం మ్యాక్రోలో మనము కట్ చేసి పేస్ట్ చేసినాం. మ్యాక్రో రికార్డ్ అయింది, ఆ కట్ చేసిన వెంటనే పేస్ట్ చేసింది. మనం ఏమన్నా మనం ప్రీవియస్ నుంచి తీసుకున్నామా చూడండి మళ్ళా. సారీ, ఇప్పుడు ఏం మనము డాక్యుమెంట్ ఎంటీగా ఉంది మా. ఇజ్ ఇట్ క్లియర్? ఎంటీ డాక్యుమెంట్ ఏం లేదు. మనం మైక్రోలో ఆల్రెడీ రికార్డ్ చేసి మన మూవ్మెంట్స్ మన టెక్స్ట్ మొత్తం రికార్డ్ చేసి పెట్టినాం. ఓకేనా? దట్ ఈస్ అవర్ టాస్క్. ఇప్పుడు మన టాస్క్ ఏం చేసినా మనకు తెలియదు. మ్యాక్రో రికార్డెడ్. జస్ట్ క్లిక్ హియర్ వ్యూ మ్యాక్రో, వ్యూ మ్యాక్రో. ఓకే, వ్యూ మ్యాక్రో ఎందుకంటే ఆల్రెడీ మనది ఉంది కాబట్టి రికార్డ్ చేసినాం కాబట్టి మ్యాక్రోని వ్యూ చేసినాం. మ్యాక్రో 1 మనం ఇచ్చిన మ్యాక్రో 1 మా. జస్ట్ ఇక్కడ మ్యాక్రో 1 అని క్లిక్ చేసి జస్ట్ రన్ ద మ్యాక్రో అంటే మ్యాక్రోని రన్ చేస్తే మన ఒక టాస్క్ ఏం చేసినామా? మన మ్యాక్రోలో మొత్తం రికార్డింగ్ ఏం చేసినాము? క్లిక్ చేసినాము, కింద దిస్ ఈస్ అనేసి టైప్ చేసిన ఒక్క లెటర్ అంతే. మ్యాక్రో రికార్డింగ్ స్టార్ట్ చేసిన. జస్ట్ క్లిక్ ద మ్యాక్రో, రన్ ఇట్. అంటే దిస్ ఇస్ మ్యాక్రో అనేసి వచ్చింది. ఏం చేసిన ఈ డాక్యుమెంట్ ప్రీవియస్ డాక్యుమెంట్ నుంచి కాపీ పేస్ట్ చేసుకున్నా. ఓకేనా? ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ రికార్డెడ్. సపోజ్ ఇది కాదు మనం కొత్తగా క్రియేట్ చేస్తాం అనుకుంటే ఓకే, వ్యూ మ్యాక్రో, రికార్డ్ మ్యాక్రో, మళ్ళా మ్యాక్రో 2. ఓకేనా? మనం కీబోర్డ్ ఇచ్చిన కీబోర్డ్ షార్ట్ కట్ ఏదైనా కావాలా, ప్రెస్ ఎనీ కీ టు షార్ట్ కట్. ఓకేనా? ఇక్కడ మనం షార్ట్ కట్ ఇవ్వాలా. అదర్వైజ్ మనం ఏం చేస్తామంటే కీబోర్డ్ లేకుండా already record has been creating. Sir, choose some. This is my document. Users of MS Word. Create the table.
అలా అయిందా macro size మన మూమెంట్స్ మొత్తము దీంట్లో చేస్తాం font color ఓకే అంటే ఇన్ని మూమెంట్స్ చేసినాము జస్ట్ స్టాప్ recording has been stopped, macro has been created, automatically it is created, just close it, view macros అంటే ఇప్పుడు రెండు మ్యాక్రోస్ క్రియేట్ అయింది ఫస్ట్ మ్యాక్రోలో ఏం చేసినాము మా ఫస్ట్ మ్యాక్రోలో ఏం చేసినామా అర్హం ఫస్ట్ మ్యాక్రోలో ఏం చేసినాము ఏం చేసినామా ఫస్ట్ మ్యాక్రోలో రికార్డింగ్ ఏం చేసినాం ఫస్ట్ మ్యాక్రోలో This is my mic. మైక్రోసాఫ్ట్ వర్డ్ అంటే యూనిట్ 2 సిలబస్ మొత్తం తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేసినాము మూమెంట్ ఏం చేసినాము మ్యాక్రో హ్యాస్ బీన్ క్రియేటెడ్ అంతేనా సెకండ్ మ్యాక్రోలో మనం ఏం చేసినామా సెకండ్ మ్యాక్రోలో మన మూమెంట్ అంటే ఒక్కొక్కటి వర్డ్ లో ఉండే డాక్యుమెంట్స్ మొత్తము ఏమేమి ఉంది ఎట్లా ఏమేమి చేయొచ్చు మనం అనేది చూసుకున్నాం ఓకేనా జస్ట్ ఇప్పుడు సెకండ్ మైక్రోని రన్ చేస్తాం మైక్రో 2 రన్ అయిందా again you see here differences sorry view macro 1 రన్ చేస్తాను అన్నమాట macro 1 లో ఏం చేసినానమ్మా ఓ view macro 2 చూడండి ఒకసారి ఓకేనా macro 2 లో ఏం చేసినాము మనము ఇది టు క్రియేట్ దిస్ ఇస్ macro దిస్ ఇస్ మై డాక్యుమెంట్ యూజర్ అంటే ఇదంతా టైప్ చేసిందంతా చూడండి రికార్డింగ్ అయింది just delete this document sorry view macro view the macro already ఉన్న macro 2 just run చేస్తాను చూడండి ఎంప్టీ డాక్యుమెంట్ లో మనం రికార్డ్ చేసిన మన టాస్క్ మొత్తం అదే డిఫాల్ట్ గా ఇన్సర్ట్ చేస్తుంది టైపింగ్ ఎంత స్పీడ్ చేస్తుందమ్మా క్లియరా this is the use of macro this is the creation of macro అంటే సింపుల్ మనం macro ఎందుకు క్రియేట్ చేస్తాం రికార్డింగ్ పర్పస్ మన టాస్క్ మొత్తము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండు కాపీ పేస్ట్ కూడా ఒక 2-3 మూమెంట్స్ లేకపోతే 34 to 40 మూమెంట్స్ వర్క్ అవుతుంది కానీ రికార్డింగ్ మీకు ఈ డాక్యుమెంట్ ఇంపార్టెంట్ అన్నప్పుడు మనం ఏం చేస్తాము మ్యాక్రోలో క్రియేట్ చేసి జస్ట్ రికార్డింగ్ మొత్తం మన మూమెంట్ స్పెల్లింగ్ మిస్టేక్ కానీ బ్యాకింగ్ స్పేస్ అలైన్మెంట్స్ ఇచ్చిన కలర్స్ మొత్తం కానీ రికార్డింగ్ మూమెంట్ లో రికార్డ్ అవుతుంది ఓకేనా రికార్డ్ చేసి మనం సేవ్ చేసి పెట్టుకుంటే అది ఎప్పుడైనా సేమ్ మ్యాక్రో మన డాక్యుమెంట్లోనే మ్యాక్రో సేవ్ అయి ఉంటుంది ఎప్పుడు కావాలన్నా మనం మ్యాక్రోనే ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఓకే
మా మ్యాక్రోస్ లో ఏమైనా డౌట్ ఉందా? No, sir. క్లియరా? Sir. ఓకే అమ్మా. మనం నిన్న ఈ షేపింగ్ దాకా స్టాప్ చేసినాం. ఎందుకు షేప్ యూస్ చేస్తామా? వీఆర్ హ్యావింగ్ ఏ డిఫరెంట్ షేప్స్. అంటే డిపెండింగ్ అపాన్ అవర్ డాక్యుమెంట్ క్రియేషన్స్. మన డాక్యుమెంట్స్ క్రియేషన్ చేసినప్పుడు మనకు కావాల్సిన షేపింగ్ ఏది కావాలో మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. స్మైలీ ఫేస్, జస్ట్ క్లిక్ ద డ్రాగ్. ఓకేనా? ఇట్లా కూడా మనం ఆర్ట్ చేసుకోవచ్చు వర్డ్ లో. వర్డ్ ఓన్లీ డాక్యుమెంట్ క్రియేషన్స్ కాకుండా మన డిజైనింగ్ కానీ, లేకపోతే మీకు ఆ విజిటింగ్ కార్డ్స్ డిజైనింగ్ కానీ, ఇది ఏదైనా కానీ మనం క్రియేట్ చేసుకోవచ్చు. మా క్రియేషన్ టెక్నిక్స్ మనకు తెలిస్తే చాలు. ఇజ్ ఇట్ క్లియర్? ఎక్కడ ఉంటుంది? ఇన్సర్ట్ షేప్. వీఆర్ హ్యావింగ్ ఏ డిఫరెంట్ షేప్స్. ಯಾವ షేప్ ఎక్కడ యూజ్ చేయాలనేది మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మా ఈ సింబల్స్ అంతా కూడా మీకు చూడండి, ఇది వెహికల్స్ నో పార్కింగ్ లోనో లేకపోతే నో ఎంట్రీలోనో ఇట్లాంటిది ఉంటుందమ్మా. ఇక్కడ మనకు టెక్స్ట్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇన్సర్ట్ టెక్స్ట్ బాక్స్. షేప్ లోనే మీకు పైన ఉంటుంది చూడమ్మా టెక్స్ట్ బాక్స్. క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ హియర్ టెక్స్ట్ బాక్స్. క్లిక్ ద టెక్స్ట్ బాక్స్. దీంట్లోనే మనము టెక్స్ట్ కూడా కలర్ ఇచ్చుకోవచ్చు. సేమ్ టెక్స్ట్ సైజ్, టెక్స్ట్ ఫాంట్, వాట్ ఎవర్ ఇట్ మేబీ యూ వాంట్. ఇజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు సింబల్ మధ్యలో ఈ టెక్స్ట్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ సైజ్ డిక్రీజ్ బాక్స్ పోవాలంటే సార్ ఏ బాక్స్? అది నో ఎంట్రీ బాక్స్ సార్. బయట ఉండే అవుట్లైనా? సార్ మనం కలర్ ఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓకేనా? ఎస్ సార్. ఓకే. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ నీకు ఆ టెక్స్ట్ ఏం లేదు, కలర్ ఫిల్ చేసుకోవచ్చు. లేకపోతే ఇన్సర్ట్ టెక్స్ట్ ఇక్కడ నుంచి ఇన్సర్ట్ చేసినా కూడా ఆ టెక్స్ట్ బాక్స్ వెళ్ళిపోతుంది. మనం క్రియేటివిటీ మన దగ్గర ఉంటే చాలు. ఓకేనా? అర్హం అంటే మనకి లైన్ ఉండాలా వద్దా, పోవాలంటే ఏమే ఆప్షన్ ఉంటుంది, పోకుండా ఏం లేదు, సేమ్ ఆప్షన్. ఇప్పుడు మనం క్రియేట్ చేసినట్టు జస్ట్ క్లిక్ చేసి రైట్ టెక్స్ట్ ఆప్షన్ లో ఫిల్ కలర్, లేకపోతే అవుట్లైన్ తీసేస్తే అవుట్లైన్ వెళ్ళిపోతుంది. ఈ ఇంక్లూడింగ్ టేబుల్స్ కూడా టేబుల్స్ కూడా మనము అవుట్లైన్ ఏమీ లేకుండా ఇన్సర్ట్ చేసానంటే టేబుల్ గ్రిడ్స్. ఇక్కడ చూడండి టేబుల్ కి క్లిక్ హియర్ నో బార్డర్, టాప్ బార్డర్, లెఫ్ట్ బార్డర్. అంటే ప్రీవియస్ నో బార్డర్ అంటే ఎక్కడ కానీ బార్డర్ ఉన్న టేబుల్ కి సేమ్ అదే ఫార్మాట్. దీనికి కూడా ఈ టెక్స్ట్ చూడండి బయట ఉంది కదా టెక్స్ట్ బాక్స్. టెక్స్ట్ ఎంటర్ అవుతుంది చూడండి, కానీ టెక్స్ట్ బాక్స్ అయితే లేదు. ఈ అవుట్లైన్ అనే మనం టెక్స్ట్ ఎంటర్ చేస్తున్నామా, తీసేస్తే టెక్స్ట్ బాక్స్ ఎంటర్ అయిపోతుంది. అంటే టెక్స్ట్ బాక్స్ ఉండదు అనమాట, మనకు అవుట్లైన్ ఏం కనబడదు. నేచురల్ గా మనం టెక్స్ట్ అక్కడ ఎంటర్ చేసినట్టు ఉంటుంది, బట్ టోటలీ డిఫరెంట్. చూడండి ఇది మూవ్ చేస్తేనే టెక్స్ట్ కూడా దాంట్లోనే వచ్చేస్తుంది. సపోజ్ ఇక్కడ నేను టెక్స్ట్ టైప్ చేస్తాను ఈ ఇమేజ్ దగ్గర, కనబడుతుందా అర్హం? సైజ్ కనబడుతుందా? క్లియరా? సార్. ఎస్ సార్. చూడు ఇప్పుడు ఎంత క్లారిటీ. అంటే
క్రియేటివిటీ మనకు ఉండాలమ్మా. మనం ఎట్లా క్రియేట్ చేయాలనుకుంటామో దాన్ని బేస్ చేసుకొని మనం క్రియేట్ చేస్తాం. ఓకే, సపోజ్ ఈ హలో అనేది కింద కావాలనుకో, జస్ట్ క్లిక్ చేసి ఎంటర్ చేయి. ఓకే, సేమ్ మనం ఓ డాక్యుమెంట్ లో అలైన్మెంట్స్ కానీ ఫాంట్ సైజ్ కానీ ఎట్లా డిజైన్ చేస్తామో సేమ్ ఈ సింబల్స్ లోపల మధ్యలో కూడా ఆ టెక్స్ట్ డిజైనింగ్, ఫాంట్ కలర్ ఇంప్లిమెంట్ చేస్తే, అప్లై చేస్తే వర్క్ అవుతుంది. ఓకేనా, వీఆర్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ షేప్స్ మా. అంటే ఎక్కడ ఏమి కావాలో యూజ్ చేయాలంటే మనకు షేప్స్ ఉన్నాయి. మనం ఏమి దాంట్లో తీసుకొచ్చి టైపింగ్ లోనే పెట్టాల్సిన అవసరం లేదు. మీకు రోడ్ లో కానీ లేకపోతే ఏరో మార్క్ సింబల్స్ ఉంటాయి చూసినారా, రోడ్స్ కానీ లేకపోతే జంక్షన్ కానీ హైవేలో కానీ ఇట్లాంటి ఏరో మార్క్స్ కనబడుతుంది. దీనికన్నా మీకు బెస్ట్ ఇది కనబడుతుంది చూడండి, ఇన్సర్ట్ షేప్. ఓకేనా, ఇట్లాంటిది కనబడుతుంది. టర్న్ రైట్ లేకపోతే రైట్ డైరెక్షన్, ఓకేనా. మనము ఏదన్నా దారి చూపించాలా లేకపోతే తెలియకుండా కన్ఫ్యూజ్ అవుతారా అనే చోట్ల ఇట్లాంటి డైరెక్షన్స్ ఉంటాయి. చూసినారా, మనకు దారి తెలియకపోతే వేటు, ఇట్లా వేటు, ఓకే. ఇట్లా మనం అంటే క్లాస్ రూమ్స్ పోవాలా, రూట్ తెలియదు, కొత్తగా వచ్చినారనుకోండి స్టూడెంట్, వేటు ఫస్ట్ బికమ్ సిఏ అంటే ఇట్లాంటి ఏరో మార్క్స్ వచ్చి అట్లాంటి సిచ్యువేషన్ యూజ్ చేయొచ్చు. ఏదో రోడ్ వే కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇట్లా మనకి డిఫరెంట్ షేప్స్, షేప్ ఎక్కడ కావాలో మనం ఇన్సర్ట్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. సర్కిల్, స్క్వేర్, ట్రయాంగిల్, ఏరో మార్క్స్, స్టెప్స్, రూట్, ఎన్ని సింబల్స్ కావాలన్నా కూడా మనం ఎలక్ట్రిసిటీ, ఓకేనా, థండర్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్ మనకు కావాల్సింది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో ఏమైనా డౌట్స్ ఉందమ్మా? సింబల్స్, మ్యాక్రోస్, మెయిల్ మెర్జ్, ఏమైనా డౌట్స్ ఉందమ్మా? No, sir. ఓకే, హౌ టు ఇన్సర్ట్ ద చార్ట్ ఎందుకు ఇన్సర్ట్ చేస్తాము, చార్ట్ యొక్క యూసేజ్ ఏమి? ఓకేనా, ఇది జస్ట్ ఇన్సర్ట్ చార్ట్. ఓకేనా, వీఆర్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్: కాలమ్ చార్ట్, లైన్ చార్ట్, బార్ చార్ట్, ఏరియా చార్ట్, స్కాటర్ చార్ట్, స్టాక్, సర్ఫేస్, రేడర్, కాంబో. అంటే మీకు ఇది చూడమ్మా, లైన్ చార్ట్, కాలమ్ చార్ట్ చూస్తాము. కాలమ్ చార్ట్ ఇన్సర్ట్ చేస్తాం ఫస్ట్, జస్ట్ క్లిక్ కాలమ్ చార్ట్. ఓకేనా, చార్ట్ తో పాటు మీకు ఎక్సెల్ ఒకటి ఓపెన్ అయింది చూడండి. ఎక్సెల్ కనబడుతుందమ్మా? అంటే సింబల్స్ డిలీట్ చేస్తాము. Deleted. Okay. Chart visible? See here, chart. Yes, sir. Okay, chart తో పాటు కింద ఎక్సెల్ ఒకటి ఇన్సర్ట్ అయింది. ఇది కనబడుతుందమ్మా ఎక్సెల్? Yes, sir. ఓకే, ఎక్సెల్ లో ఆల్రెడీ డేటా ఉంది. సపోజ్ ఇక్కడ ఉన్న మన చార్ట్ కి చూడండి సిరీస్, అంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4. ఎక్కడి నుంచి చార్ట్ రేడియేషన్? కేటగిరీ 1 లో సిరీస్ 4.5 ఉంది. అంటే ఇక్కడ చూడండి గ్రోత్ ఆఫ్ రేట్ 4.5 నే మనము 8.9 గా ఇస్తాను. ఓకేనా, కేటగిరీ 1 లో ఇక్కడ డేటా షీట్ లో ఎంటర్ చేస్తానే ఇక్కడ చూడండి ఆటోమేటిక్ గా గ్రోత్ అనేది వచ్చేస్తుంది. కేటగిరీ 1 లో 8.5, సీరియల్ 1 8.9. ఓకే, ఇప్పుడు మీ యొక్క గ్రోత్ చూడండి 8.9. అంటే
మార్జిన్ ఎక్కడ 10 దాకా పెట్టానమ్మా. మీరు ఇక్కడ కేటగిరీ 1 లో 8.9 హైయెస్ట్ గ్రోత్ కేటగిరీ 1. నెక్స్ట్ కేటగిరీ 4 లో లోయెస్ట్ ఉంది. ఇప్పుడు సపోజ్ కేటగిరీ 4 లో కూడా ఇంక్రీజ్ అయిందంటే జస్ట్ ఇక్కడ 8.9 దగ్గర నుంచి ఇక్కడ చూడండి కేటగిరీ 4 లో మిడిల్ సిరీస్ ఇంక్రీజ్ చేస్తామమ్మా. ఓకేనా, సేమ్ 8.9 ఇంక్రీజ్ చేసిన వెంటనే డేటా షీట్ ఎంటర్ చేస్తానే ఆటోమేటిక్ గా ఇక్కడ చూడండి కేటగిరీ 4 మెరూన్ కలర్ లో, ఇక్కడ కేటగిరీ 1 8.9 సేమ్ రేషియో, ఇక్కడ కేటగిరీ 4 కూడా 8.9 కి ఇంక్రీజ్ అయింది. అంటే మనం డేటా షీట్ లో ఏం మాడిఫై చేస్తాం ఆటోమేటిక్ గా మన గ్రాఫ్ రేట్ కూడా పెరుగుతుంది, అప్ డౌన్. గ్రాఫ్ రేట్ మెన్షన్స్ ఏం చేస్తుందంటే మనకు డేటా ఎప్పుడు యా ఇయర్ లో పెరిగింది అంటే గ్రోత్, ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఎప్పుడు ఇంక్రీజ్ అయింది డిక్రీజ్ అయింది ఈజీగా మనము ఈ డేటాలో చూడకుండా డైరెక్ట్ గా మనము చార్ట్ లో చూడొచ్చు. దానికోసం మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్ ని ఇన్సర్ట్ చేసుకుంటాం. జస్ట్ కేటగిరీ 1 అంటే ఇక్కడ కేటగిరీ 1 అనే చోట్ల మనం ఇక్కడ చేంజ్ చేస్తాం. కేటగిరీ 1 కాదు మా, ఇయర్ 2000 పెడతాం 2000. నెక్స్ట్ కేటగిరీ 2 లో 2001, నెక్స్ట్ 2002, 2003. దిస్ ఇస్ యువర్ మార్కెట్. ఓకేనా, నేను ఎక్కడ ఎంటర్ చేస్తున్నాను మా డేటా, ఎక్కడ ఎంటర్ చేస్తున్నాను డేటా అర్హం మా డేటా ఎక్కడ ఎంటర్ చేస్తున్నాను మా? ఎక్సెల్. వెరీ గుడ్. ఎక్సెల్ లో ఎంటర్ చేస్తే ఇక్కడ చూడండి వర్డ్ లో ఆటోమేటిక్ కింద సిరీస్ లో 2000, 2001, 2003 మొత్తం డేటా అప్గ్రేడ్ అయిపోయింది. అంటే దీనికి కోరిలేషన్స్ మా ఎక్సెల్ లో ఎంటర్ చేస్తే వర్డ్ లో ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది. అంటే చార్ట్ ఎక్కడి నుంచి ఇన్సర్ట్ చేస్తాం ఎక్కడ ఉంటుందో చార్ట్ లో మీకు గ్రాఫ్ రేట్ పెరిగిపోతా ఉంటుంది. గ్రాఫ్ మన సెన్సెక్స్ కానీ లేకపోతే మన ప్రాఫిట్ లాస్ కానీ మనం ఈజీగా గ్రాఫ్ తో ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం డేటాలో ఇక్కడ పోయి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు మా. ఇది చూడండి టోటల్లీ డిఫరెంట్ రోస్ కాలమ్స్ అంతా ఫైండ్ అవుట్ చేయాల. సిరీస్ 1 ఎప్పుడు పెరిగింది, ఒక డేటా ఇక్కడ చూడండి సిరీస్ 2 లో పెరిగిందా, ఈ కన్ఫ్యూజన్ అవసరం లా. జస్ట్ మీరు ఇన్సర్ట్ చేసుకున్న గ్రాఫ్ లో చూడండి, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓ 2000 లో 8.9 కాలం 1 లో పెరిగింది, అదే గ్రోత్ 2003 లో పెరిగింది. అంటే మిగతా దానికి ఏమైంది, ఎక్కడెక్కడ డౌన్ అయింది అనేసి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మన యొక్క ప్రాబ్లమ్స్. ఓకే, ఈజీ టు ఫైండ్ అవుట్ యువర్ ప్రాబ్లమ్స్. ఎక్కడెక్కడ గ్రాఫ్ పెరిగింది ఎక్కడెక్కడ తగ్గింది అనేసి. సేమ్ మనం ఈ గ్రాఫ్ చార్ట్ డిలీట్ చేసి అగైన్ విల్ ఇన్సర్ట్ అనదర్ చార్ట్. ఇన్సర్ట్ చార్ట్, నౌ ఇన్సర్ట్ లైన్ చార్ట్. See the line chart. Chart has been inserted, data sheet also inserted. Same category 2000, 2001, 2002, 2003. See the difference ma. Series 1, Series 2, Series 3. 2001, 2002, 2003. మనకు గ్రాఫ్ అప్ డౌన్ ఎక్కడ వస్తుందంటే ఇక్కడ నుంచి 2000 ఈ సిరీస్ 1 అనేది 2000 సిరీస్ 1 లో స్టార్టింగ్ పెరిగింది, ఎండింగ్ పెరిగింది, మధ్యలో తగ్గింది. ఎక్కడ తగ్గిందమ్మా? సిరీస్ 2 లో. సపోజ్ మొత్తం ఇంక్రీజ్ చేస్తాం అనుకోండి 10, నెక్స్ట్ 10, నెక్స్ట్ చూడండి బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ నేను డేటా షీట్ ఇంక్రీజ్ చేస్తా అంటే ఆటోమేటిక్ గా మీ యొక్క చార్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. 10 చూసినారా? ఓకే 10 ఫస్ట్ లైన్ మొత్తం ఇంక్రీజ్, స్ట్రైట్ లైన్ వచ్చింది. సపోజ్ ఇక్కడ ఎక్కడైనా కానీ మనం డేటా తగ్గితే ఆటోమేటిక్ గా చార్ట్ కూడా మీ యొక్క లైన్ డిక్రీజ్ అవుతుంది. మూవ్మెంట్ కనబడుతుందమ్మా? చార్ట్ చూడండి, ఇక్కడ మూవ్మెంట్స్ లైన్ చూడండి, ఈ లైన్ మనం ఇక్కడ డేటా షీట్ లో ఎంటర్ చేస్తా అంటే ఆటోమేటిక్ గా అప్ డౌన్ వస్తూ ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద గ్రోత్ differences to enter your data in your Excel sheet. Automatically chart has been updated. Okay.